రేవంత్ రెడ్డి నిన్న కొన్ని కామెంట్స్ చేశాడు. ఆయన భాషలో, భాష అందరిది ఒకటే, నాది ఆయనది ఒకటే, కానీ ప్రతి మచ్ ఆయనకు సంబంధించినట్టు మటుకు ఆయన రీతిలోనే సమాధానం చెప్దాము. ప్రతి హిందూ కూడా చూడాలి. నిన్నగాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇదే కాంగ్రెస్ వాళ్ళని, మీ పార్లమెంటే మీ డ్రామా ప్లేస్ కాదు, చల్ హట్ రోడ్ల మీద మీ డ్రామా వేసుకోండి అన్నట్టుగానే చెప్పిండు కదా. ఆయన ఇట్లా చెప్పారో లేదో ప్రధానమంత్రి గారు, రేవంత్ అన్న మొదలు పెట్టేసిండు నిన్న ఏదైనా మీటింగ్ లో అనుకుంటా. ఏడాడు నాకైతే ఒకటే డౌట్, మన హిందువులందరూ రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కోపం తెచ్చుకుంటున్నాం, కానీ ఒకటి ఆలోచిస్తే పాపం ఏదో రేవంత్ రెడ్డికి బ్రెయిన్ లో కొంచెం దిమాక్లు చిప్ ఏదో కొంచెం ఖరాబ్ అయిందో, మరి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, అందుకనే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పని కొంచెం మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బేసిక్ గా ఒకసారి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ లాంటి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ఏంది మనందరికి తెలియదే ఏంది? ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి హిందూ దేవతలను తిట్టడము, హిందువులని చంపించేయడాలు, లేకపోతే కనుక హిందూ గుళ్ళు కూల్చేయడాలు, హిందూ వ్యతిరేక చట్టాలు తీసుకురావడాలు, అవన్నీ వాళ్ళ డిఎన్ఏలు ఉన్నాయి. నిన్నగాక మన కాంగ్రెస్ పార్టీలకు పోయిన వెంటనే ముఖ్యమంత్రి అయిపోయినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు అంతకంటే వాళ్ళని ప్లీజ్ చేసుకోవడం తప్పితే, అంటే ఇంకా కూడా మరి ఇంకేం కావాలనుకుంటున్నారో తెలియదు, కానీ రాహుల్ గాంధీని ప్లీజ్ చేసుకోవడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడిందేమో. ఏం రేవంత్ అన్న జర మాట్లాడుకుంటూ ఓపెన్ గా నీ భాషలోనే మాట్లాడతా, మీ అయ్య మా అయ్య, మీ అయ్యన్ అయ్యా వాళ్ళని కన్నా అయ్యా అట్లా ఎంతమంది కోట అయ్యలు, మా అయ్యన్ కన్నా అయ్యా అందరూ కూడా మనందరు ఇంకా హిందువులు కన్నా అయ్యలు అందరికంటే వాళ్ళ కోటాను కోట్ల అయ్యన్ కంటే ముందు నుంచి ఉన్నది కదా ఈ సనాతన ధర్మము. ఏం తెలుసా నీకు మరి సనాతన ధర్మం గురించి? అందులోనూ ఆంజనేయ స్వామి గురించి అంత పెద్ద మాటలు అనేసినావు. నిజంగా నీకు తెలిస్తే ఇట్లనే అంటావా నువ్వు మాట? లేకపోతే ఏమైనా అందరు అనుకుంటున్నారు ఈ రోజు పొద్దు నుంచి బ్రేకింగ్ ఏందో ఒకటే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, అర్థమైతే లేదు. నిద్ర లేచినప్పటి నుంచి ఏందని చూస్తే ఏందో మరి అగా ఇట్లా రేవంత్ రెడ్డి సీఎం అవ్వంగానే కళ్ళేందో ఆకాశంలో ఉన్నాయని అంటున్నారు జనాలందరూ. ఏదో మరి కాళ్ళేమో భూమి మీద లేవంటున్నారు. ఏంది అసలు ఇదంతా ఏం గోలని చూస్తే ఇగో ఇదే న్యూస్. మరి నువ్వు ఇట్లా అన్నావు ఆంజనేయ స్వామిని, నువ్వేమో వెంకటేశ్వర స్వామిని, ఇద్దరు భార్యలు ఈ రెండు పెళ్లిళ్ళు చేసుకుంటానని నాకు చెప్పనికనే చాలా బాధగా ఉంది. బాధ కాదు ఇంకేమనాలో, మళ్ళీ నీ అసటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిలాగా ఉన్నారు కదా, చట్టం ప్రకారం కూర్చోబెట్టారు కదా, హిందువులు ఓట్లు వేసారు కదా, ఓట్లు వేసేటప్పుడేమో అమ్మ అయ్యా నేను మీయోని అని అంటారా? మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయి గెలవంగానే, ముఖ్యమంత్రి అయిపోగానే నువ్వెంత, నీ దేవుడు ఎంత, నీ ధర్మం ఎంత అని అంటారా? ఏం మాట్లాడుతున్నానో ఒంటి మీద సోయలేదా నీకు? పోయి డ్రైనేజ్ లాంటి నీ చెత్త కాంగ్రెస్ పార్టీ గురించి ధర్మానికి పోలుస్తున్నావేంది? ఏం అర్థమైతే లేదా ఏం మాట్లాడుతున్నావు అనేది? ఇక నీకు నాకు ఇదే పని. నీ అసలు వాళ్ళు హిందూ ధర్మం గురించి మాట్లాడతారు, నోరు వారేసుకుంటారు, ఆ కాలులాగానే నోరు వారేసుకుంటారు. మా అసలు పొద్దున్న లేచి ఇగో ఇట్లా కెమెరాల ముందుకు వచ్చి మిమ్మల్ని ఇగో నువ్వు ఇట్లనో నువ్వు అట్లనో, నా ధర్మం ఇట్లా నా ధర్మం ఇట్లా అని మాట్లాడుతుంటావు. వినేటోళ్ళకైనా వాళ్ళకైనా అనిపిస్తలేదా? ఎంతమంది ఉంటారు మీరు? ఓ ముస్లిం అన్నాడు అని అంటే అది కూడా మేము వ్యతిరేకిస్తుంటాం, ఎందుకంటే మన ధర్మాన్ని అన్నికి ఎవరికి హక్కు లేదని. ఒక క్రిస్టియన్ అన్నాడని అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తుంటాము. అరే పోయి హిందువుని అంటావు, చేతికి దారాలు కట్టుకుంటావు, గుళ్ళు గోపురాలు తిరుగుతున్నా అంటావు, స్వామీజీ దగ్గర యొంగి నమస్కారాలు చేస్తావు. మరి అంత మాట ఎట్లా నేసినావు నువ్వు? దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా నీకు? ఏదైనా అనే ముందు వెనక చూసుకోవాలి. అది కూడా సనాతన ధర్మం, ఇటువంటి ధర్మం గురించి అనేటప్పుడు చాలా ఒళ్ళు స్పృహలో పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంది, ఇంకెవరైతే ఎవరికేంది? నిన్నగాక మొన్న పుట్టిన మనలాంటి వాళ్ళకి, లేదంటే మనుషులకంటే ముందు నుంచి యుగాల నుంచి ఉన్నది ఈ ధర్మము. నీ తెలవలే? నువ్వు చదువుకోలేదా? నువ్వు నేను ఎడ చదువుకున్నాను? కాంగ్రెస్ వాళ్ళు ఎడ రాసింది? ఎంతమంది వందల రాజులు, హిందూ రాజులు మన దేశం కోసం, మన ధర్మం కోసం త్యాగాలు చేసిరని మనం చదువుకొని ఉంటే ఈ రోజు నువ్వు ఇట్లా మాట్లాడవు కదా. మరి అట్లా వాళ్ళు రాయలేదు, మనం చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాము. నేను చెప్తా ఎన్ని వందల మంది రాజులు ఇవే గుళ్ళు కాపాడడానికి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళ ఎంత త్యాగాలు చేసారు వాళ్ళు. ఎన్ని యుగాల నుంచి ఎన్ని వేల మంది ఋషులు ఓం నమ తెచ్చుకున్నాం కదా. మరి రాముల వారి గురించి నీకు తెలియదా? ఇప్పుడు అదే రాముల వారి పెద్ద భక్తుడు ఆంజనేయ స్వామిని అట్లా పెళ్లిగానులకి ఆంజనేయ స్వామి ఏమి నువ్వు పూజించవా? రోడ్డు మీద పోతుంటే, లేదంటే భూత ప్రేత పిశాచాలు నీ పార్టీలో మస్తు మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు, కానీ మరి వాళ్ళందరితో సావాసం చేస్తున్నావనా? నువ్వు ఇక తయారైను. ధైర్యం ఆంజనేయ స్వామి అంటే ధైర్యం, వెంకటేశ్వర స్వామి అంటే ఏంది? 2 పెళ్లిళ్ళకి చేసుకుంటారనా? ఎంత మాట అన్నావు అసలు? ఏంటది కలియుగ వెంకటేశ్వర స్వామిని అంత మాట అనేసావు? ఆయనతో పెట్టుకున్నలా ఆయన ఏం చేసినా నువ్వు తెలుసు కదా. మరి నీకు చరిత్ర ఎరికే కదా. మరి
నాలుక దురద పెడుతుంది కదా అని చెప్పని మనకి చేతి ముందు మైక్ ఇచ్చిరు కదా అని నువ్వు ఏది పడితే అది మాట్లాడినావు అనుకో, మాలాంటి వాళ్ళు కూడా ఏది పడితే అది మాట్లాడతాం. మరి రాజ్యాంగము భావ ప్రకటన స్వేచ్ఛ అందరికి ఇచ్చింది కదా. ఇంకా చాలా కోపం వస్తుంది కానీ తమాయించుకుని, ఎందుకంటే చట్టబద్ధమైనటువంటి పొజిషన్ ఉన్నావు కాబట్టి చాలా తమాయించుకొని మాట్లాడుతున్నాము. అదే వేరే వాడు అయ్యింటేనా ఈ పాటికి అయినా సరే ఓపెన్ గా నువ్వు రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకనంటే ఖచ్చితంగా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు ఇంకొకటి చివరిగా చెప్తా, మన సనాతన ధర్మంలోనే భగవంతుని భక్తుడు నాకు ఏ రూపంలో కావాలంటే, నాకు ధైర్యం కావాలంటే ఆంజనేయ స్వామి లాగా వస్తాడు, నాకు సంపద కావాలంటే మహాలక్ష్మి లాగా వస్తుంది, నా కోరికలు తీర్చిన ఆయన అంటే వెంకటేశ్వర స్వామి లాగా వస్తాడు, నాకు శత్రువుల బాధ ఉందని అంటే ఒక శివుడు ఒక దుర్గామాత లాగానే వస్తారు, నాకు మోక్షాన్ని ఈ బాబు అని చెప్పనంటే ఇంకొక రూపంలో వస్తాడు. ఇది కేవలం మన సనాతన ధర్మంలో మాత్రమే అన్ని అవతారాలు ఉన్నాయి. ఇంకా చివరి నీలాంటి వాళ్ళకి సనాతన ధర్మంలో ఇన్ని 3 కోట్ల దేవతలని అన్నావు కదా. అందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నువ్వు మీ అమ్మ కడుపులో పుట్టినప్పుడు, వెంట కడుపులో పడ్డప్పుడే, నువ్వు మగపిల్లలకు పడ్డప్పుడే మీ అమ్మ నాన్నలకి నువ్వు కొడుకు అయి ఉంటావు. ఓ పెళ్ళి నువ్వు పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే మొగుడు అవుతావు కదా. ఇప్పుడు అయినావు కానీ కడుపులో ఉన్నప్పుడే మొగుడు అవ్వలేదు కదా. సో పెళ్లి చేసుకున్న తర్వాత భర్త అయ్యావు కదా, మరి మొగుడు అయ్యావు కదా, పిల్లలు పుట్టిన తర్వాత తండ్రి అయ్యావు కదా. రేపొద్దున వాళ్ళకి పిల్లలు పుడితే నువ్వు తాత అవుతావు కదా, లేదా మీ చెల్లికి అన్న అయినావు, మీ అక్కకి తమ్ముడు అయినావు, మీ బావమరిది బావ అయినావు, కానీ నువ్వు ఒక్కడవే కదా. పిలుచుకొని ఎట్లా అయితే గనక మీ అక్కలతో ఉన్నట్టుగా మీ అన్నతో ఉండవు కదా, మీ అమ్మతో ఉన్నట్టుగా మనం భార్యలతో ఉండలేం కదా, తల్లితో ఉన్నట్టుగా ఇంకెవరితో బామ్మరితో ఉండలేం కదా. అంటే ఏ విధంగా అయితే ఒకటే మనిషి ఉండి రకరకాల మనుషులతో మనకున్న సంబంధాలతోటి మనం వేరే వేరే పాత్రలని వేరే వేరే బంధాలని ఉన్నామో, అసలు భగవంతుడు అనేవాడు ఒక్కడే అయినప్పటికీ ఆ ఆత్మ ఒక్కడే అయినప్పటికీ మన కోసము, మన కష్టాలు తీర్చడం కోసము మనం ఎట్లా పిలిస్తే అట్లా వస్తున్నారు, మనల్ని ఉద్ధరించడానికి వస్తున్నారు, మన పాపకర్మల్ని తీసేయడానికి, మన జ్ఞానాన్ని బోధించడానికి, మన మోక్షాన్ని ఇవ్వడానికి ఇన్ని అవతారాల్లో వస్తున్నాడు. 3 కోట్ల మంది ఉన్నారు, 33 కోట్ల మంది ఉన్నారు అన్ని చెత్త కాంగ్రెస్ పార్టీ తోటి కలిపి కంపారిజన్ చేయడం కాదు. ముందు వెనక తెలుసుకొని మాట్లాడాలని చెప్పని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ, చివరిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ల పైన చేసినటువంటి వ్యాఖ్యలని ఖండిస్తూ ఉన్నాను. భారత్ మాతకి జై.